మహిళలు శాసనాలు శాసించే స్థాయికి ఎదగాలి. బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ. మహిళా నాయకత్వానికి బీసీ సేన అండగా నిలుస్తుంది. ప్రస్తుత రాజకీయాలలో మహిళల పాత్ర చాలా ముఖ్యం. షాదనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయ శ్రీకాంత్. రాజకీయాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. మహిళా సర్పంచులు అందరూ గ్రామాలలోని మహిళలకు ఉపాధి కల్పించండి. షాదనగర్ కోర్ట్ మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబియా సుల్తాన్. హాజీపల్లి మాజీ సర్పంచ్ సింగారం శ్రీనివాస్ ఎం. షాదనగర్లో మహిళా సర్పంచులు వార్డు సభ్యులకు ఘన సన్మానం. ఆధ్వర్యంలో మా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మా జయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మహిళా సర్పంచులకు అదేవిధంగా వార్డు మెంబర్లకు వాళ్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ రాజకీయంగా ఎదగాలని, ముందుకు రావాలని ఆమె యొక్క సిద్ధాంతం, బీసీ యొక్క సిద్ధాంతం. ఈ జనాభాలో సగం ఉన్న ఈ మహిళలను మన రాజకీయంగా ఎంటుండి తోడ్పాటు సపోర్ట్ చేసి బీసీన వాళ్ళని రాజకీయంగా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు దేశంలో, రాష్ట్రంలో, గ్రామాల నుంచి సగభాగం ఉన్న మహిళలు అసెంబ్లీలో, పార్లమెంట్లో సగం అధికారం పంచుకోవాలని చెప్పి వాళ్లకు గ్రామాన మోటివేషన్ చేస్తూ బీసీఎన్ ఆధ్వర్యంలో మన మహిళా నాయకురాళ్ళు, మన మహిళా సోదరులు అందరూ ఇంట్లో ఉన్న మహిళలను ఒంటింటికే పరిమితం కాదు, మన రాజకీయంగా ఎదగాలని చెప్పి సిద్ధాంతంతో ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళా సోదరుమణికి, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మహిళా సర్పంచులకు, వార్డు మెంబర్లకు మేము బీసీఎన్ ఫుల్ సపోర్ట్ ఉండి వాళ్ళ సహకారాలకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఈరోజు మన షాద్నగర్ నియోజకవర్గం సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మానం ఓన్లీ మహిళ. మేము ముఖ్యంగా మహిళలను ఎందుకు సన్మానం చేయాలనుకున్నామంటే, మేము చేసే కార్యక్రమం సన్మానం కోసం కాదు, వాళ్ళ లోపల ఉన్న అవేర్నెస్ కోసం. సో మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడ తొందరగా అందదు. సో రాజకీయాల్లో వాళ్ళు ఒక స్టెప్ వేసినా కూడా వాళ్ళకి అవేర్నెస్ లేక రాజకీయంగా వాళ్ళు వెనుకబడతారు, అంటే మాట్లాడలేక వెనుకబడతారు. సో మా ఈ స్టేజ్ వల్ల, మా ఈ ప్రోగ్రాం వల్ల వాళ్లకు మాట్లాడే ధైర్యం, స్టేజ్ ఫియర్ పోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేసుకున్నాము. అట్లాగే ఈ మహిళా సర్పంచుల కార్యక్రమము ఆమె దగ్గరుండి, సో మహిళలు అన్న మాలాగా ఇన్స్పైర్ కావాలి, మేము ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము జేక కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లాగే నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా మీరు మహిళలని ముందుకు తెచ్చి, వాళ్ళ అవేర్నెస్ తెచ్చి, వాళ్ళలో ధైర్యాన్ని నింపి, సమాజం పట్ల వాళ్ళ ఆలోచన భావాన్ని పంచుకునే విధంగా మీరు తోడ్పడతారని మేము ఆశిస్తున్నాము. సో అట్లాగే ముఖ్యంగా ఏంటంటే దేశంలో పార్లమెంట్లో, అసెంబ్లీలో అన్నింటిలో కూడా ఏంటంటే మనకు ఎక్కడ ఉన్న సభల్లో 50% మహిళలు కూర్చోవాలి. సో ఎందుకు కూర్చోట్లేదు? కారణం ఏంది అంటే ప్రభుత్వమే డిసైడ్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే 50% ఇచ్చింది. అయినా కూడా మనోళ్ళు పోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. గెలిచినా ఇంట్లో నుంచి సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయలేకపోతున్నారు. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అవేర్నెస్ తోటి ధైర్యం నింపుకొని వాళ్ళు పురుషులతో సమానంగా సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకునే ధైర్యం కలగాలనే ఉద్దేశంతో వాళ్ళకు మా ఇట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. సో దీనికి వీచేసిన మా సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా బీసీ సేన ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్లకు, మహిళా వార్డు మెంబర్స్కి సన్మాన ప్రోగ్రాం అని బర్కా కృష్ణతో, తర్వాత మా సదర్ శ్రీనన్న జిల్లా అధ్యక్షుడు శ్రీనతో అన్నతో అడగగానే వాళ్ళ సహకారం మాకు అందించి మమ్మల్ని వెన్నంటే ముందుకు నడిపించి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి మాకు తోడ్పాటు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళకి మా బీసీ సేన మహిళలందరి తరఫున ధన్యవాదాలు. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వించేసిన
సబియా సుల్తానా మేడం గారికి, పీపీ మేడం గారికి ధన్యవాదాలు. ఇక ఈ నియోజకవర్గము 6 మండలాల నుంచి మహిళలు 69 మంది సర్పంచులు విన్ అయ్యారు, 400 మంది వార్డు మెంబర్లు విన్ అయ్యారు. అంతమందికి 2 డేస్ నుంచి నేను అతి కష్టంగా కాల్ చేయాల్సి వచ్చింది. ఎట్లా అంటే సర్పంచ్లే నెంబర్స్ ఓకే దొరికాయి, కానీ వార్డు మెంబర్స్ నేను చాలా కష్టపడి తీసుకొని ఫోన్లు చేశాను. వాళ్ళందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి మా చిరు సత్కారాన్ని అందిపుచ్చుకున్నందుకు, ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి నూతన సర్పంచులుగా వార్డు మెంబర్స్గా విన్ అయినందుకు మా బీసీ సేన తరఫున కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఇక ముందు బీసీ సేన ఆధ్వర్యంలో ఇలాంటి మహిళా కార్యక్రమాలు, మహిళలను చైతన్యపరిచే కార్యక్రమాలు చాలా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను. ప్రతి కార్యక్రమం కూడా నేను పెద్ద ఎత్తునే చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఎందుకంటే మా బీసీ సేనలో అన్న వాళ్ళందరూ మాకు ఫుల్ సపోర్టింగ్గా ఉంటున్నారు. ఈ బీసీ సేన నేను చాలా ముందుకు తీసుకెళ్తాను. ముఖ్యంగా మహిళల విషయంలో అవేర్నెస్ తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ జీవితంలో మహిళల పాత్ర చాలా ఉంది. మహిళల పాత్ర ఇప్పుడు అత్యవసరం అయింది అనేది ఇందాక మన పీపీ మేడం గారు కూడా చెప్పారు. నా మైండ్లో మాట మేడం గారు చెప్పేశారు. కాబట్టి నా నుంచి అవేర్నెస్ చేయడం ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కృషి చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ అవేర్నెస్ తేవడం అనేది మేము ఎట్లాంటి స్వార్థంతో కూడుకొని వర్క్ చేయట్లేదు. ఇది నేను చాలామందికి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ముఖ్యంగా నేను 3 డేస్ నుంచి అందరికీ కాల్ చేస్తే నాకు చాలా కాల్స్ వచ్చినాయి. మేడం మీరు ఏం ఆశించి చేస్తున్నారు, మీరు ఒక రాజకీయ పార్టీ కాదు, కానీ మీరు ఏమో ఆశించే ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతున్నారు అనే క్వశ్చన్స్ చాలామంది వేసిరు నాకు. వాళ్ళందరికీ నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, నేను ఎట్లాంటి స్వార్థపూరితమైన ఆలోచనలతో ముందుకెళ్ళట్లేదు. నాకు బీసీ సేన తరఫున నేను చాలా అవేర్నెస్ తెచ్చుకున్నాను. మహిళలు ఎలా ఉండాలి అనేది అవేర్నెస్ నేను నేర్చుకున్నాను, నా లోపల వచ్చింది. అదే అవేర్నెస్ మిగతా మహిళలలో కూడా నా నుంచి ఎంత వీలైతే అంత అవేర్నెస్ తేవాలి అనే విషయం కోసమే నేను ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇక ముందు కూడా చేపడతాను. ఈ దానికి మీడియా మిత్రులు కూడా అందరూ సహకరించాలి. మేడం కూడా సహకరిస్తానని చెప్పారు. ఓకే, ఈ అవకాశం ఈరోజు షాద్నగర్ నియోజకవర్గ మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరిమణులకు బీసీ సేన తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళ యొక్క సాధికారికతను బీసీ సేన తరపున ప్రపంచానికి చాటి చెప్పడానికే బీసీ సేన వారి యందు ఈరోజు మొదటిగా సన్మాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి స్థానిక సంస్థల లోపల ప్రతి ఎలక్షన్స్ లోపల బీసీ సేన ప్రతి ఒక్కరి బీసీల వెంబడి ఉండి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పేసి బీసీ సేన వాళ్ళు వెంబడి ఎన్నంటే ఉండి వారి యొక్క భవిష్యత్తు కొరకు వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క రాజకీయ నిర్ణయాలకు బీసీ సేన తోడ్పాటు ఉండి వారి ఎదుగుదలకు మేము ఎంతో తోడ్పడతామని చెప్పుకుంటూ, అదేవిధంగా మహిళా మనులకు ప్రత్యేకంగా బీసీ సేన తరఫున మేము ఎంతో సాయాన్ని చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారికి రాజకీయ భవిష్యత్తును ఉందంటూ వారికి వెన్నంటే ఉండి వారికి సహాయ సహకారం అందిస్తామని చెప్పి బీసీ సేన తరఫున మేము కాంక్షిస్తున్నాము. ఏ పార్టీలో చూడు, ఏ కుల సంఘాలు చూడు, ఇంతమంది మహిళలను తయారు చేస్తాం. ఏ పార్టీ లేదు, ఏ మీటింగ్ అయినా సరే స్టేజ్ మీద భాగం వాళ్ళను వస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి, ఇంటర్నేషనల్ వరకు మనం ఎంతమంది ఉన్నా మహిళలంతా బాగుంటారు. మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకంతా హక్కు ఉండాలి, వాళ్ళకంతా స్వేచ్ఛ ఉండాలనే పట్టుదలతోటి ఈ బీసీ సేన పోరాటం చేస్తుంది. మీరందరూ పేర్కొన్న అదేవిధంగా ఎవరికి ఏ గ్రామంలో ఏ సర్పంచ్ గారికి ఏ సమస్య వచ్చినా మీ వెళ్ళి మా బీసీ సేన ఎల్లవేళ మీకు సపోర్ట్ ఉండి మేము ఎల్లవేళ సపోర్ట్ ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీలో చూడు మన మహిళలను కొంచెం ఎన్నిక వస్తున్నారు. 2-3 మహిళలు ఎమ్మెల్యేలు అంటే మా గంట. అసెంబ్లీలో సరే భాగం ఎమ్మెల్యేలు జనరల్గా మీరు వేసి గెలవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎట్లా గెలిచిరో, వార్డు మెంబర్ ఎట్లా గెలిచిరో, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఎట్లా లేదు. నీకేం తక్కువ, మేము కృషితో సహా మేము పోటీ చేస్తామని గెలిచినా గెలవకుండా
అదే పోటీ చేసుకుంటే మీరే ముందుకు వస్తారు, మీకే పట్టుదల వస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు నేను మహిళ అని ఊరుకుంటే ఆ ప్రధానమంత్రి అయితే కదా. మళ్ళా పూర్వపురుషులో ఉన్నటువంటి మన మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ఆమె మహిళ ముఖ్యమంత్రి అయితే కదా. ఆనాడు కాశీరామ్ గారు సపోర్ట్ ఉండి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసింది. అదేవిధంగా షాబాజ్ ఈ అసెంబ్లీలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు రాష్ట్రంలో సగ భాగం ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశంలో సగ భాగం ఉంటే దేశం బాగుపడుతుంది. అందుకని మేము ఈ సన్మాన కార్యక్రమం ఈరోజు మహిళలు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో రాజకీయంగా ఎదగాలని ముందుకు రావాలని, కొన్ని సంవత్సరాల్లో ఈ సర్పంచులు మీరు మా వారే కావాలని పంచాయతీ చెప్పాలని ఈ పరిష్కారమే చేయాలనే ఆలోచన చేయకుండా మీ వారు సపోర్ట్ చేస్తారు. మీరే ఒక సర్పంచ్ వదల మీరు కొన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. మేము ఆడలో మాకు ఏమైతుందనే ఆలోచనతో ఎక్కడ జరగదు. అంత ధైర్యంగా మేము మీకు సపోర్ట్గా మేము వెళ్ళ గ్రామాల కంపెనీ చేసినాం. మా బీసీల కంపెనీని సంపాదించాలి. మేము ఆ గ్రామాలలో లేకపోతే బీసీల కంపెనీ వేసుకోండి. ఎందుకంటే మీకు ఈ బీసీల బలం, మీరు వివిధ పార్టీలో ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా ఈ బీసీల స్థాపించడం జరిగింది. మీరు ఏ పార్టీ నుంచి మీరు గెలిచినా మీకు ఈ బీసీల మీరు ఒక ఆర్డినెట్ గా మీరు స్థాపించుకోండి. ప్రతి గ్రామంలో బీసీల కంపెనీ ఉండాలి. ఈ సౌరవేదిక పేరు మా పెద్దలకు చెప్తున్నా, ప్రతి గ్రామంలో బడుగు బలహీన వర్గాలకే కాదు, అగ్రకుల న్యాయకుల పేదలకంటే ఏమైనా ప్రాబ్లం అయితే మన బీసీలు అనుకోండి. ఒక బీసీల నమ్మకం ప్రతి ఊళ్ళో కలగాలి. ప్రతి నాయకుడు ప్రతి విషయంలో మనం జోక్యం చేసుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు వస్తాయి, నాయకులే వస్తారనే ఆలోచన మన సోదరులు చేయొద్దు. మన బీసీ పార్టీల కొద్ది ముందు మన బీసీ నాయకులు వచ్చి మనం కాపాడుతారనే నమ్మకం కలిగేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఆనాడు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి అల్పమైన పోరాటం చేస్తున్న మన యోగుడు, మన జాతిపిత అయినటువంటి మన ఆర్కుశల గారి ఆదేశాల మేరకు ఈ బీసీలను స్థాపించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో రాజకీయ పార్టీలు గెలిచినంత వరకే సపోర్ట్ చేస్తే మనకు గప్పుడు నాడే మన సీట్ ఇస్తున్నారు. మన జనబలం నాడే మన నాయకులు మనకు ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ జడ్పీసీ కానీ ఎంపీటీసీ కానీ ఆ నమ్మకం ఉంటేనే మనకు ఇస్తారు. కానీ ఆ డబ్బును చూసి ఈనాడు మొత్తం రాజకీయం మొత్తం డబ్బు ప్రభావం అయిపోయింది. జనం ఉంటేనే వాళ్ళని గౌరవిస్తున్నాం. అట్లని కాదు, నేను మా బీసీని ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి రాజకీయంగానే కాదు, మేము ఓట్ల గురించి మేము ఈ గ్రామాలు తిరగలేము, డబ్బు గురించి తిరగలేము, ఏదో స్వార్థం గురించి మనసు పెట్టుకొని తిరగలేము. ఎమ్మెల్యేలో ఎంతో బాగానే కోరిక మాకు లేదు. బీసీలే కాదు, బడుగు బలహీన వర్గాలను పేదవారిని మన చట్టం ఎట్లా రక్షిస్తుందో, మన డిపార్ట్మెంట్ ఎట్లా చెడు చేసిన వాళ్ళని ఎట్లా శిక్షిస్తుందో, అదేవిధంగా గ్రామాన బీసీసీ ఒక ఆర్మీ లాగా, ఒక డిపార్ట్మెంట్ లాగా, ఒక కోర్టు లాగా నిర్ణయం చేసుకొని మన బీసీల నాయకులు ముందుకు సాగాలని కోరుకుంటూ, మన జయమ్మను ఇంట్లో ఉండి ఆమె ఫస్ట్ ఈ బీసీలకు ఏంది ఆమెకు తెలియదు, రావాలన్నా వద్దా అని ప్రయత్నం ఎన్నో ఆలోచనలు చేసింది. అయినా బీసీల దిగిన తర్వాత మండల అధ్యక్షుని పదవి ఇచ్చిన ఆమెకు మండల పదవి ఇచ్చిన తర్వాత 20-30 రోజులు, ఒక నెల రోజుల లోపల ఆమె మొత్తం గ్రామ కంపెనీ చేసింది. గ్రామ కంపెనీ కూడబెట్టేది. ఆ సిద్ధాంతం ఆ పట్టుదల ఆమెకు ఉంది. ఈనాడు ఎంతో మంది మహిళలు వచ్చారు. సాధారణంలో మహిళలు మొత్తం పెద్ద ఎత్తున బీసీలు చేతులు ప్రభావం తయారు చేశాం. కొంతమంది దీన్ని చూసి ఓడలేక ఇది పాఠశాల సంఘమా ఏది అని అర్థం కాలేక వాళ్ళు మన సంఘాన్ని కొంచెం డిస్టర్బ్ చేయడం జరిగింది. అయినా ఏమి పోకునే లేదు. ఎంత డిస్టర్బ్ చేస్తే అంత పైకి మేము వస్తాం. ఎవరైనా బీసీలను ప్రేమగా దగ్గర ఉంచుకోండి, మాకు సహకరించండి. మాతోటి ఈ బడుగు బలమైన వర్గాలకు పేదవారికి బయట మెయిన్ కారణం ఏంటంటే నేను పిలవడానికి నాకు ఈ ఛాయిస్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే బలకృష్ణ ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అదృష్టాన్ని కలిగించినందుకు ఈ సభాముఖంగా కృష్ణకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మా
ప్రతి మా ఒక్క నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో మీరు ఇలాంటి అవకాశాలు కలిగిస్తూ ముందు ముందు సాగించాలని కోరుకుంటున్నాను. ఇక మా జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీనివాస్ అన్న గురించి కూడా మేము స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీసీలో ఉన్న ఆడపిల్లలు ఎవరికి కూడా శ్రీనన్న వేరు అని అనుకోవట్లేదు. ఇంట్లో సొంత అన్యాయాలను అట్లనే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో ఫ్యామిలీ విషయంలో సజెషన్స్ కానీ, లేదా మేము ముందుకు ఎదగాలి అనే సజెషన్స్ కానీ, లేదా అన్న నేను ఈ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నా అంటే నువ్వు ముందుకు ఎదురా అనే వర్డ్ వాడింపు అంటే వాళ్ళ మనసు మనం ఎంతో దగ్గరగా ఉన్నాము అంటే సొంత చెల్లెలు, సొంత అక్కను, సొంత బిడ్డను అయితేనే ఆ వర్డ్ వాడగలుగుతారు. నేనున్నా నువ్వు ముందుకు ఎదురా అనే వర్డ్ వాడగలుగుతారు. అంత సన్నిహితంగా ఉంటారు మాతోని, అంత ప్రోత్సాహం కలిగిస్తున్నారు. అలా మీ సహకారాలు ఎప్పుడు మాకు ఇట్లానే అందించాలి. బీసీ సేవలు ఇంకా ముందు తీసుకెళ్తాం తప్పకుండా. నెక్స్ట్ వరప్రసాద్ అన్న గురించి మాట్లాడాలి. అసలు ఫస్ట్ శ్రీనగర్ గారి మీద వరప్రసాద్ గురించి కూడా మాట్లాడాలి. కొత్త ప్రోటోకాల్ మిస్ అయింది. వరప్రసాద్ అన్న పెద్దన్న నిజంగా ప్రతి విషయంలో అంటే ఇంట్లో ఎలా మెలగాలి అనే విషయాలు కూడా నేర్చుకుంటున్నాం. బీసీ సేవలకు వచ్చినాక ఇంట్లో ఉండే మనుషులతో కూడా అత్తమామతో కావచ్చు, అన్నమ్మలతో కావచ్చు, అక్కపిల్లలతో కావచ్చు ఎట్లా ఉండాలి అనేది కూడా నేర్చుకునే అవకాశం కలిగించిండ్రు. అంత మంచి మంచి విషయాలు చెప్తారు. ఇక నెక్స్ట్ శుభప్రకాష్ కూడా మంచి సలహాలు ఇస్తున్నారు. అంటే ఆడపిల్లలకి వెన్నుగట్టి ముందు నడిపించే శక్తి కావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మన వెనకాల ఉన్న జడ్జి సపోర్ట్ చేయడం వల్లనే వస్తుంది. అది ప్రకాష్ కూడా మాకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రకాష్ మీకు కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ దయాకర్షాలి కూడా బాగా యాక్టివ్ ఉంటాడు. అబ్బాయి ప్రతి విషయంలో ఏ మీటింగ్ అన్నా స్పీడ్ వచ్చేస్తాడు, యాక్టివ్ ఉంటాడు. ప్రకాష్ కూడా ముందు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇక ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన కొత్త సర్పంచులు అందరూ కూడా నా తరఫున, మా సార్ తరఫున, తర్వాత మా బీసీ కుటుంబ సభ్యుల తరఫున కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు పొందాలని, ఇంకా ముందు రాజకీయంగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బీసీ సేన గురించి చెప్పాలంటే అన్నవాళ్ళ సపోర్ట్ మంచిగా ఉంది. మేము రాజకీయంగా ఎదగాలి అన్న ఆశ కూడా నెరవేరుతుంది. సమాజంలో ఏదో చేయాలి అన్న కోరిక కూడా తీరుతుంది అని అనుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ సభకి ప్రోత్సాహం కలిగించిన సంస్కార భారతి అధ్యక్షులు సింగార శ్రీనివాస్ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా బావనే, మా వాళ్ళ హస్బెండ్ బావ కూడా ప్రతి విషయంలో నాకు సపోర్టింగ్గా ఉంటున్నారు. అంటే తను ఎలా ఫీల్ అవుతుందంటే నన్ను అదొద్దే కాకుండా ఒక బావుగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బాగా నేను ప్రోగ్రామ్ చేస్తానంటే ఓకే మీ బీసీ సేవలతో పాటు నేను ఉన్నాను ఎక్కువ అన్నట్టుగా ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మా అందరి తరఫున ధన్యవాదాలు. మీకు కూడా సంస్కార భారతి అధ్యక్షులకు ధన్యవాదాలు. ఇక మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసిన పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా మా బీసీ సేవ అందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరైనా సరే రాజకీయ పరంగా కావచ్చు, లేదా సామాజికంగా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా కానీ ఒక వ్యక్తి సమాజం తెలవాలి అంటే మాత్రం ఫస్ట్ పాత్రికేయులకు ముఖ్య పాత్ర. ఆ విషయంలో మాత్రం మా బీసీ సేన ఎప్పుడు పాత్రికేయులకు రుణపడే ఉంటుంది. ఎందుకంటే అసలు ఎట్లాంటి కల్మషం లేకుండా, ఎట్లాంటి పార్షాలిటీ లేకుండా ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించడానికి దోహదపడుతున్నారు. ఎనీ టైం మేము లేట్గా న్యూస్ పంపించినా కూడా కవర్ చేస్తున్నారా మా అందరి తరఫున, మా పెద్దల తరఫున, నాకైనా చిన్న వాళ్ళ తరఫున, అందరి తరఫున పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. ఇక ఫ్యూచర్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి. మా బీసీ సేవను రంగారెడ్డి జిల్లా ఒకటే కాదు, మొత్తం మన రాష్ట్రం మొత్తంలో ఒక ఊపాలన్న కంటాన్ని నడవనున్నా నేనైతే దానికి మీరు కూడా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా సభ్యాసంసానక్క గురించి మాట్లాడాలి, మేడం గురించి మాట్లాడాలి. మేడం నేను అక్క అంటున్నాను ఏమనుకోవద్దు. చిన్నప్పటి నుంచి తన అడుగుజాడల్లోనే నడుస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. తనని చాలా ఆదర్శంగా తీసుకుంటాం ప్రతి విషయంలో. ఎందుకంటే సభ్యాసంసాన మేడం వాళ్ళ సిస్టర్ నేను పోలీస్ స్కూల్లో
ఏంటంటే నా పేరు సత్యా సుల్తానా. నేను గత 25 సంవత్సరాలుగా అంటే ముందు నాకు చెప్పి నేను ఏం చెప్పాలో చెప్పాలనుకుంటున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నందుకు నా వృత్తిని గుర్తించి నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా హైకోర్టు నుంచి నాకు గత 2 నెలల క్రితం నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ పోక్సో కోర్ట్. పోక్సో కోర్ట్ అంటే నేను తెలియదు, ఎవరికైతే ఏ పిల్లలు అంటే చిన్న పిల్లలు అడల్ట్స్ 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళపై కేసులు జరిగితే ఆ కేసులు స్పెషల్ కోర్టులో ట్రయల్ చేస్తారు. ఆ కేసే స్పెషల్ కోర్టు. దానికి నేను గవర్నమెంట్ ద్వారా నియమించబడిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను కూడా ఫస్ట్ ముస్లిం మహిళ వార్డు మెంబర్గా షాద్నగర్లో గెలిచాను. చూస్తుంటే నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఎలక్ట్ చేసిన ఫైనల్ ఇయర్లో నేను ఎలక్షన్స్ అవ్వడము, ఇక్కడ రిజర్వేషన్ అవ్వడం, నేను ఇక్కడ వార్డు మెంబర్గా పోటీ చేయడము, గెలవడం జరిగింది. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటి మహిళ నేనే యాజ్ ఏ న్యాయవాదిగా, మరి ఫస్ట్ మహిళా మెంబర్గా గెలిచిన ఒక న్యాయవాది కూడా నేను చాలా గర్వంగా మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే కృష్ణయ్య గారిని, శ్రీనివాస్ గారిని వీళ్ళని నేను డైరెక్ట్గా చూడకపోయినా న్యూస్లో మాత్రం వీళ్ళని నేను ఫాలో అవుతుంటాను. వీళ్ళు చేసే కార్యక్రమాలను కూడా చూస్తుంటాను. అదేవిధంగా మహిళలు చెప్పాల్సింది ఏంటంటే మహిళలు గడప దాటితే ఎత్తుకు అని అనేవాడు, అవసరమా అని అనేవాడు, అవునా కాదు? అదేవిధంగా ఇప్పుడు మన అవసరం కాలం మారిందని నేను చెప్పట్లేదు, కాలం అలాగే ఉన్నది. కానీ కాలం నిర్ణయించింది వీళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి. మనల్ని కాలం నిర్ణయించి రావాలమ్మా బయటికి, మీరు వస్తేనే దేశం బాగుపడుతుంది. వీళ్ళు 70 సంవత్సరాల నుంచి బాగు చేస్తాం అంటున్నారు జెంట్స్. మనం మహిళలు ముందుకు వచ్చి వాళ్ళకి సహకారం ఇస్తేనే దేశం బాగుపడుతుంది, అవునా? గట్టిగా చెప్పండి. మీరు చెప్పలేదు కానీ మీరు మీ చెప్పట్లేదు మీ యొక్క ఆన్సర్ ఇవ్వాలనుకోండి. అదేవిధంగా ఒక మహిళ సర్పంచ్ అంటే మామూలుగా కుర్చీలో కూర్చోవడం, సంతకం పెట్టడం కాదు. విన్నారా? ఈ సర్పంచ్లు అందరూ 70 మంది సర్పంచులు, 400 మంది మెంబర్లు గెలిచినాక ఇప్పుడు మన దగ్గర ఎంతో మంది వచ్చినారో చూసుకుంటాం. ఇది తొలి మెట్టు. జయ చేస్తున్న ప్రయత్నానికి ఇది తొలి మెట్టు. జయతో మాకు అవినాభావ సంబంధం. గత 20 ఏళ్ళుగా జయ వాళ్ళ మిస్టర్ అండ్ మిస్సెస్ జయ మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. మేము 25 సంవత్సరాల నుండి ఇన్ఫర్మేషన్ మేము మహిళా సేవా సంఘం, ఫెమినా మహిళా సేవా సంఘం అనే సంఘం ద్వారా గత 25 సంవత్సరాలుగా మహిళలందరికీ చేతి వృత్తులు 150 రకాల చేతి వృత్తులు నేర్పిస్తూనే ఉన్నాము. మొన్న 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి ద్వారా 200 మందికి పంతలో నేర్పించిన కోర్సుకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ముస్లిం మహిళలు, హిందూ మహిళలు, మైనారిటీ మహిళల తారతమ్యం లేదు. గత 25 సంవత్సరాలుగా మేము చేసే కృషిని కలెక్టర్ ఆఫ్ మహబూబ్నగర్ గారు కూడా మాకు సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా ఆ విధంగా ఎదిగి మేము ఈ గ్రామాల్లో ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించండి. తప్పగా మేము సార్ గారు చెప్పినట్టు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తుంటాను. కాబట్టి ఇప్పుడు కూడా నేను మీరు సర్పంచ్గా గెలిచి మీ ఊళ్ళో చేయాలనుకున్న ప్రోగ్రామ్స్ ని మమ్మల్ని పిలవండి. డెఫినెట్ గా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను ఉంటాను. అదేవిధంగా కోర్టులో కేసులు వస్తాయమ్మా. వచ్చినప్పుడు మహిళలు వచ్చి ఏడవడం, నేరం అయిన తర్వాత మహిళలు వచ్చి ఏడవడం, ఆ చిన్నపిల్లలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండడం, ఇలాంటివి చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను ఏమంటానంటే ఇవి రాకుండా చూసే బాధ్యత
వాళ్ళ సహకారం 100% ఉండాలి అని ఇప్పుడే ఛార్జ్ తీసుకున్న షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి సన్మానం చేయాలని సభ్య సుల్తానా గారిని మరియు అధ్యక్షుల వారిని మనవి చేస్తా ఉన్నాం. జయక్క గారికి సన్మానం చేయాలని మనవి చేస్తా ఉన్నాం. మనవి చేస్తా ఉన్నాం. మహిళా శక్తి వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. మహిళా శక్తి వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఇంకా గట్టిగా ఇప్పుడే ఛార్జ్ తీసుకున్న షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి సన్మానం చేయాలని సభ్య సుల్తానా గారిని మరియు అధ్యక్షుల వారిని మనవి చేస్తా ఉన్నాం. జయక్క గారికి సన్మానం చేయాలని మనవి చేస్తా ఉన్నాం. మనవి చేస్తా ఉన్నాం. మహిళా శక్తి వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఇక అందరు ఇక్కడ మళ్ళీ ఉన్నాయి. ఒకసారి మీరు ఎందుకు కదులుతారు అందరూ ఫోటోలకు